ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా పిఠాపురం స్థానం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్కు ఈసారి గెలుపు చాలా అవసరం. అయితే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గానే కాకుండా స్టార్ హీరో ఇమేజ్ తోడడంతో ఈజీగా గెలుస్తారనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో బలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిగా నిలబడిన వైసీపీ నాయకురాలు వంగా గీత పేరు అంతకంటే ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఎందుకంటే వంగా గీతకు స్థానికతో పాటు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్, సౌమ్యురాలు, వివాదరహిత నాయకురాలుగా గుర్తింపు ఉండడంతో పాటు అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపిస్తాయనే ప్రచారం కూడా ఉంది. అయితే అసలు పవన్ కళ్యాణ్ ఢీకొంటున్న వంగా గీత పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఎన్నికల్లో ఆమెకు కలిసొచ్చే అంశాలు ఏమిటనే దానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం పేరు గట్టిగా వినిపిస్తుంది. దీనంతటికీ కారణం అక్కడ నుంచి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేయడమే. ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం ఆయనకే కాదు, పార్టీకి కూడా అత్యవసరంగా మారింది. 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు. అయినా అప్పటి నుంచి కూడా బీజేపీతో కలిసి గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు. ఈసారి ఎలాగైనా జగన్ను ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా జట్టు కట్టి ఉమ్మడి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ను ఎలాగైనా మళ్లీ కూడా అసెంబ్లీలో కాలు పెట్టనివ్వకూడదనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుంది. వంగా గీత 1989 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 3 పార్టీలు, మొదట టీడీపీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి కీలక పదవులు దక్కలేదు. అయినా వరుస విజయాలతో ఓటమి ఎరుగని ఉద్దండరాలుగా పేరు తెచ్చుకోవడం ఆమెకున్న నైతిక బలం. పిఠాపురం తన సొంత నియోజకవర్గం కావడం, తన సొంత సామాజిక వర్గం కాపు ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో పాటు పిఠాపురంలో తమ బంధువర్గం ఎక్కువగా ఉండడం వంగా గీతకు కలిసొచ్చే అంశం. వంగా గీత పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో మందికి సుపరిచితురాలు. గీత వాక్చాతుర్యం, ప్రజల్లో మమైకమయ్యే విధానం గీతను విజయ తీరాలకు చేర్చడంలో ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ఈసారి కూడా అదే జరుగుతుందని టాక్ ఉంది. సుమారు 1,00,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ అందులో తనకు 30 నుంచి 40% ఓట్లు పడిన మిగతా 1,20,000 ఓట్లతో ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ ఓటర్లు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు పొందిన వారే ఉన్నారు. కాబట్టి 70,000 మందికి పైగా తనకు ఓట్లు వేసిన హీరో పవన్ కళ్యాణ్పై సునాయాసంగా గెలుస్తారనే అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ చరిష్మా, జనసేనకు ప్లస్ టీడీపీ నేత వర్మ మద్దతుతో పవన్ కళ్యాణ్కు విజయావకాశాలు లేకపోలేదు. హోరాహోరీ పోరులో విజయం ఎవరికి దక్కినా స్వల్ప మేజార్టీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోనే పిఠాపురం అసెంబ్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.